ఆరోగ్యకరమైన వాతావరణంలో మానవ శరీరాలు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా కాపాడాలనే ఉద్దేశంతో పార్కుల ఏర్పాటు మున్సిపల్ శాఖ చేస్తుంది. హైదరాబాద్లో కొన్ని కాలనీల్లో పార్కులున్నాయి. థీమ్ పార్కులుగా ఆ పార్కులను తీర్చిదిద్దుతున్న బల్దియా. సైదాబాద్ ప్రాంతంలో లక్ష్మీనగర్ కాలనీలో పార్కు దశాబ్దాల కాలంగా కాలనీ వాసులు, చుట్టుపక్కల నివాసులు ఉదయం సాయంకాలం కాలినడక, యోగాసనాలతో, సీనియర్ సిటిజన్స్ సాయంకాలం పలకరింపుతో సమయం గడుపుతారు. పార్కు మధ్యలో పచ్చని గడ్డితో పిల్లలు ఆడుకోవడానికి కూర్చుంటారని ఏర్పాటు చేసిన బల్దియా పార్కులోకి వచ్చేవారి గడ్డిలోకి పోవద్దని, కూర్చోవద్దని ఓ కొత్త నిబంధనతో పార్కు సందర్శకులకు ఎబ్బెట్టుగా మారింది. ప్రతిరోజు ఉదయం యోగాసనాలు ఆ పచ్చగడ్డిలో వేయువారికి ఈ కొత్త నిబంధన సంకటంగా తయారైన గడ్డిలోనే ఆసనాలు వేయడం ఆరోగ్యానికి మంచిదని, గడ్డి లాన్లో ఆసనాలు వేస్తుండగా కాలనీ సభ్యుడు గడ్డిలోకి పోవద్దని నోటీస్ బోర్డు పెట్టి మీరే గడ్డిలోకి వెళ్ళి ఆసనాలు వేయడం సబబు కాదని, పక్కన చదునైన ప్లాట్ఫారం మీద చేసుకోవాలని అనగా ఆ ప్లాట్ఫారం గరుకుగా ఉండడంతో శరీరానికి గుచ్చుకుంటుందని అందుకే గడ్డిలో ఆసనాలు వేస్తున్నా అన్నారు. మీరు అలా చేస్తే నేను ధర్నాకు దిగుతా అని అనడంతో ఆ విషయం వాగ్వాదానికి దారి తీయడం జరిగింది. గడ్డిలో కూర్చోవడం, నడవడం ఆరోగ్యానికి మంచిదని, ఎక్కడా లేని నిబంధనలు ఈ పార్కులోకి తీసుకురావడం సరికాదని సందర్శకులు అంటున్నారు. అసలు వాస్తవం ఏంటంటే నేను ఒక్కనే చాలు నా ప్రెసిడెంటే నాకు మధ్యలో కూర్చోండి. ఇప్పుడు వాళ్ళు చెప్తాను నువ్వు చెప్పకంటే నువ్వు ఎక్కువ చెప్పిస్తున్నావు శివరెడ్డి అంటే నేనేం చెప్తాను.